పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నాకు తెలిసి ఇవాళ వచ్చి మేము గెలిచినాము, మాకు తిరుగులేదు, వెరుగులేదు, నేనే రాజు, నేనే మంత్రి అని మళ్ళీ పోజులు కొడతాడు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, మీరు కూడా అడగండి. ఇలా ప్రెస్ మీట్ పెడతారు కదా, అడగండి. నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత నమ్మకం ఉంటే ఆ 10 మందితో రాజీనామా చెప్పించి ఎలక్షన్కి చూద్దాంపా. ఎందుకంటే ఇవి స్థానిక ఎన్నికలు. ఆ స్థానికంగా మోరీ బాగుందా, ఆడ నీళ్ళు వస్తున్నాయా లేవా, ఆడ అభ్యర్థి ఓడిపోయిందా గెలిచిండా, వీటన్నిటి మీకెళ్ళి నడుస్తుంది. ప్లస్ ప్రభుత్వం ఎన్నిటి మీకెళ్ళి నడుస్తుంది. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు బాన్స్వాడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను పోయి మొన్న ఆడ సవాల్ చేసిన పోచారం గారిని, రండి రాజీనామా చేసి రండి, భయం ఎందుకు. నిజంగానే బాన్స్వాడ మున్సిపాలిటీ గెలిచిన అంటది కదా కాంగ్రెస్, రా మరి గోదాలోకి రా, బాన్స్వాడలో రాజీనామా చేయి. ఒక పోచారం గారే కాదు, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో, సరే స్పీకర్ గారు చేర్చుకోలేదని చెప్పి ఏదో సాంకేతికంగా చెప్తుండు, కానీ మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అక్కడ ఎన్నికలకు రండి, రాజీనామా చేయండి, ఎన్నికలకు రండి, ప్రజలు చెప్తారు. 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్గా అదొక ఇండికేటర్ అవుతుంది.